పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ తనదైనటువంటి రేంజ్‌లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమా చేశారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ సినిమా ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ పైన చాలా మంది అభిమానులు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్, అలాగే పాన్ ఇండియా డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ ఇద్దరూ కలిసి చేసిన ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా సూపర్స్ అయ్యే దిశగా ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటుగా మరో కీలక పాత్రలో నటించిన 'పృథ్వీరాజ్ సుకుమారన్' కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమా మొత్తం ఖాన్సార్ అనే ఒక సిటీ నేపథ్యంలో జరుగుతుంది. ఇప్పుడు ఆ సిటీ మీదే ప్రేక్షకుడు కన్ను పడింది. అందుకే ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ ప్రాంతం ఎక్కడుంది అని విపరీతంగా వెతుకుతున్నారు. అయితే ఆ సిటీ నిజంగా ఉందా? లేదా? అనే దాని మీద చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం ఎక్కడుంది అనంటే ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఉంది. ఇక ఇక్కడ 22,000కు పైగా పర్షియన్స్ నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చూపించిన ఖాన్సార్ సిటీకి, ఇరాన్‌లోని ఖాన్సార్ కౌంటీకి అసలు సంబంధమే లేదు. సినిమా కోసం జస్ట్ ఇమాజిన్‌తో సృష్టించిన ప్రాంతం మాత్రమే ఇది. అసలు ఆ ప్రాంతానికి దీనికి సంబంధమే లేదు. అయితే 'సలార్' సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతం ఎక్కడుందంటూ గూగుల్‌లో విపరీతంగా వెతుకుతున్నారట. ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమా కోసం జస్ట్ ఆ పేరు మాత్రమే వాడుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా లాంగ్ రన్‌లో 1000 కోట్లకు పైన వసూలు రాబడుతుందంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 2000 కోట్ల కలెక్షన్స్‌తో 'బాహుబలి' సినిమా ఇండియాలో నంబర్ 1 కలెక్షన్‌ను సాధించగా, మరి ఆ సినిమా ముందు వరుసలో ఉండగా ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి 1000 కోట్ల మార్క్ దాటబోతున్నారంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని చెబుతూ ఉన్నారు. మరి 'సలార్' సినిమా 'బాహుబలిని' క్రాస్ చేయగలుగుతుందా?